నహూము గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. నినేవేను గూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీనెవెను కూర్చిన దేవోక్తి ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథం. నహూము గ్రంథంలో ఏముంటుంది, దేవుడు ఎందుకు రాయించాడు ఈ పుస్తకాన్ని? ఎవరికైనా తెలిసింటే ఎవరి గురించి రాయించాడు? ఈ నహూము గ్రంథాన్ని, ఈ నహూము పుస్తకాన్ని దేని కొరకు, ఎవరి కొరకు రాయించాడు? దేని కొరకు, ఎవరి కొరకు రాయించాడు? 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. నినేవేను గూర్చిన దేవోక్తి. నీనెవెను గురించి రాయించినాడు. అయిపోయింది క్వశ్చన్కి ఆన్సరు. ఎవరి గురించి రాయించాడు? నీనెవెను గురించి రాయించాడు. ఎవరు ఈ నీనెవే? ఎవరు కుమారుడు ఈ నీనెవే? ఎవరు కుమార్తె ఈ నీనెవే? ఎవరింతకు? నీనెవే అన్నది ఒక పట్టణం. ఈ పట్టణము ఏ దేశానికి రాజధాని? ఈ నీనెవే పట్టణము ఏ దేశానికి రాజధాని? అష్షూరు దేశానికి రాజధాని. రైట్. అష్షూరు ప్రాంత రాజధాని నీనెవే పట్టణం. ఈ నీనెవే పట్టణాన్ని ఎవరు కట్టించారు? ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట చదవనమా. పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశములోని బాబేలు, ఏరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి ఆషూరునకు బయలుదేరి వెళ్ళి నినేవే అను రాహోబోతీరును, కాలాహును, నినేవేకును, కాలాహుకును మధ్యనున్న రేసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. చాల్మా 10వ వచనం చదువుతాను. షీనారు దేశంలోని బాబేలు, ఎరెదు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవెను, రహోబోతీరును, కాలహును, నీనెవెకును, కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఈ నీనెవెను కట్టించిన వ్యక్తి ఎవరు అంటే నిమ్రోదు. ఎప్పుడు కట్టించారు? దాదాపు క్రీస్తుకు పూర్వము 2300 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. ఆ కాలంలో ఎవరు కట్టించారంటే నిమ్రోదు అనే వ్యక్తి ఈ ప్రాంతాన్ని కట్టించాడు. ఆ కాలంలో కట్టించింది ఈ ప్రాంతం. మొట్టమొదటిగా రాజకీయం స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఇక్కడనే స్టార్ట్ అయింది. అంతవరకు బలహీనుల మీద బలవంతులు పైనుండి రాజ్యాలను పరిపాలించడం స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే ఈ నిమ్రోదు దగ్గర నుంచి. ఇతడే రండి మనం కట్టుకుందాం పెద్ద మేడ అని పక్కకొస్తే భూమి అందంతటా భాషలు ఒక్కటే ఉండేను. వాళ్ళు వెళ్ళి ఒకటి కట్టుకుంటారు, దేవుడు దాన్ని తారుమారు చేస్తాడు. అప్పటికి ఇతని రాజ్యం స్టార్ట్ అయ్యింది. ఇతడు ఒక రాజులా ఉండి బలహీనులను పరిపాలించే కాలం అది. క్రీస్తుకు పూర్వము 2300 సంవత్సరం. ఆ కాలంలో నీనెవే అనే పట్టణాన్ని కట్టారు. ఈ నీనెవే అనే పట్టణము అష్షూరు దేశానికి రాజధాని. రైట్. ఇంతకీ ఎవరు ఈ అష్షూరీయులు? నహూము గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీనెవే పట్టణమును గూర్చినటువంటి దేవోక్తి. ఎల్కోషు వాడగు చాల్మా. నీనెవే పట్టణాన్ని గూర్చినటువంటి దేవోక్తి.
నీనెవే పట్టణము అష్షూరు దేశానికి రాజధాని అనుకున్నాం. ఈ అష్షూరు ప్రాంతంలో నివసించే వాళ్ళు ఎవరు? అష్షూరు ప్రాంతంలో నివసించేవారెవరు? అష్షూరు ప్రాంతంలో నివసించేవారు అష్షూరీయులు. ఎవరి అష్షూరీయులు అంటే ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అబ్రహాము అమ్మా మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. అబ్రహాముకు మొదటి భార్య ఎవరు? అబ్రహాముకు మొదటి భార్య శారామ్మ. రెండో భార్య ఎవరు? హాగరు. మూడో భార్య ఎవరు? కెతూరా. హాగరు సంతానం ఎవరు? ఇష్మాయేలీలు. తర్వాత శారామ్మ గారి సంతానం ఎవరు? ఇస్సాకు నుంచి వచ్చినటువంటి యాకోబు సంతానము. యాకోబు నుండి ఇజ్రాయేలీలు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఇంకొకరు కనపడుతున్నారు. ఎవరు? కెతూరా. కెతూరా గారికి ఎవరెవరు పుట్టారు? ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అను వారిని కనెను. ఎవరెవరిని కన్నారు? ఎంతమందిని కన్నారు? మొత్తము 6 మందిని కన్నారు. రైట్. నెక్స్ట్ మా యొక్షాను, షేబను, దెదానును కనెను. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనువారు ఆ దేదాను సంతతి వారు. ఈ దెదాను సంతతి వారు ఎవరంటే మనకు కావలసినటువంటి అష్షూరీయులు. ఈ అష్షూరీయులు ఎవరి సంతానం? ఇప్పుడు దెదాను ఎవరి సంతానము? ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాం సంతానం. యాకోబు వంశస్థులందరూ కూడా అబ్రహాం సంతానమే. అలానే ఇక్కడున్నటువంటి అష్షూరీయులు కూడా ఎవరి సంతానము? అబ్రహాము సంతానము. ఇప్పుడు 12 మంది ఉన్నారు గోత్రకర్తలు. ఈ పుస్తకము ఏం జరిగింది, ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది అర్థం కావడానికి కొద్దిగా ముందస్తు సమాచారం అన్నది మనకు తెలిస్తే ఈజీగా లోపలికి ఎంటర్ కావచ్చు. కొత్త సినిమా ఏదైనా రిలీజ్ అయ్యిందనుకో, ఎవరినైనా తీసుకెళ్ళి ఇంటర్వెల్ తర్వాత చూపిస్తే అర్థమవుతుంది ఆ సినిమా. ఎవరిని ఎవరేమన్నారు, ఎవరిని ఏం చేశారు చెప్పండి అంటే ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం కదా. ఈ నహూము గ్రంథం కూడా మధ్యలో ఉంది. ఇంతకు ముందున్న సమాచారం ఏంటి అని కొద్దిగా మనకు తెలిస్తే పుస్తకం అన్నది మనకు అర్థమవుతుంది. ఈ పుస్తకం ద్వారా దేవుడు మనకి ఏం తెలియజేయాలనుకున్నాడు, ఈ పుస్తకాన్ని దేవుడు ఎందుకు రాయించాడు అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. మొత్తము అబ్రహాం సంతానం ఎంతమంది? 12 మంది. 12 మందిలో యాకోబు సంతానము. ఈ 12 మంది పైన దేవుడు ఒకరిని రాజుగా నియమిస్తాడు. మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు తర్వాత దేవుడు ఇంకొక రాజును ఎన్నుకున్నాడు, దావీదుకు సౌలుకు మధ్యలో ఇంకెవరైనా వచ్చారా రాజ్యాన్ని పరిపాలించడానికి? సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేత్ అనే వ్యక్తి వచ్చాడు. బాగుంది. సౌలు అందరినీ 12 గోత్రాలను పరిపాలించాడు. తర్వాత దావీదు అన్ని గోత్రాలను పరిపాలించాడు. దావీదు తర్వాత ఇంకొక దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను కూడా 12 గోత్రాలను పరిపాలించాడు. సొలొమోను తప్పు చేసిన దానికి దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా మాట వినలేదు కాబట్టి ఈ రాజ్యాన్ని 2గా డివైడ్ చేస్తాను. 10 గోత్రాలను ఒకవైపు, 2 గోత్రాలను ఒకవైపు పెట్టి తప్పు చేసిన నీకు మీ నాన్నను బట్టి నీకేం లేకుండా చేసేవాడిని, కానీ మీ నాన్నను బట్టి నీకు 2 గోత్రాలు ఇస్తున్నా. ఆ 2 గోత్రాలు యూదా, బెన్యామీను. మిగిలిన 10 గోత్రాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఈ 2 గోత్రాలను ఏమంటారు? ఈ 2 గోత్రాలని యూదా జనాంగం అంటారు. ఈ 10 గోత్రాలను ఏమంటారు? ఇజ్రాయేల్ జనాంగము అంటారు. ఈ 10 గోత్రాలకు మళ్ళీ పైన రాజులు వచ్చారు.
మొదటి రాజు ఎవరు ఈ 10 గోత్రాలకు గాను? యరొబాము. యరొబాము తర్వాత మిగిలిన రాజులు వచ్చారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే దేవునికి లోబడలేదు. దేవునికి లోబడకపోతే దేవుడు ఏం చేశాడంటే వారిని ఫస్ట్లో ముందుగానే చూస్తే 12 గోత్రాలు ఉన్నప్పుడే చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో వీళ్ళు దేవునికి లోబడకపోతే ఫస్ట్గా అరంనాహారాయిం అనే ప్రజలకు అప్పచెప్తాడు. అంటే మెసపొతమియా అనే ప్రాంతానికి అప్పచెప్తాడు. వాళ్ళు వెళ్ళి దేవునికి అప్పుడు ప్రభువా తప్పైంది మమ్మల్ని క్షమించు అంటే ఒక రక్షకుణ్ణి పుట్టిస్తాడు. మొదటి రక్షకుడు ఒత్నీయేలు. నెక్స్ట్ అట్లా అందరూ వీళ్ళు తప్పు చేయడము, మళ్ళీ దేవునికి మొరపెట్టడము, దేవుడు విడిపించడం. ఇక్కడికి వచ్చేసరికి రాజుల దగ్గరికి వచ్చేసరికి న్యాయాధిపతులు దాటి రాజుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చేసే పాపము పీక్స్ వెళ్ళిపోయింది. ఇంకా పూర్తిగా ఇంకా వారి ఆగడాలకు లేకపోతే వారు చేసే పనులకు, దేవునికి వ్యతిరేకంగా చేసే పనులకు చెప్పిన మాట వినని స్టేజ్కి వెళ్ళిపోయినారు వాళ్ళు. కాబట్టి మీకు బుద్ధి రావాలంటే నేను ఒకరి చేతికి మిమ్మల్ని అప్పచెప్తా. ఎవరి చేతికి అప్పచెప్పాడు? ఈ 10 గోత్రాల వారిని. 10 గోత్రాల వారిని దేవుడు ఎవరికి అప్పచెప్పాడు? అష్షూరీలకు అప్పచెప్పాడు. ఆ అష్షూర్ రాజధాని ఏది? అష్షూర్ రాజధాని ఏది? నీనెవే. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదంతా మనకు అవగాహన ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏంటిది అన్నది అర్థమవుతుంది. దేవుడు ఈ నీనేవేకు ఈ నీనేవేకి ఏదైతే హెడ్ ఉందో ఆ ప్రాంతానికి అప్పచెప్పాడు ఈ 10 మందిని తీసుకెళ్ళి. ఈ 10 మంది మీదకి వచ్చిన రాజు ఎవరంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. చెట్లకేం కాస్తాయి? చెట్లకు ఏమి కాస్తాయి? పండ్ల కంటే ముందు ఏం కాస్తాయి? ఏం కాస్తాయి? చదవండి ఇప్పుడు. 5:26 మొదటి దినవృత్తాంతములు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును. అష్షూరు రాజు పేరేం పేరంటే పూలు. గుర్తుంటుందని. ఆ పూలు అనగా అష్షూరు రాజైన తిగ్లత్ పిలెసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనుష్య అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలాహునకును హాబోరునకును హారాకును గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయాను. చాల్మా. వచ్చిన వ్యక్తి ఎవరు? వీళ్ళని తీసుకొని పోవడం. ఇప్పుడు అష్షూరీలు 10 గోత్రాల వాళ్ళు దేవుని మాట వినలేదు. 10 గోత్రాల వాళ్ళు దేవుని మాట వినకపోతే దేవుడు ఒక రాజును పంపి వీళ్ళ మీదికి పంపించాడు వీళ్ళని చెరకు తీసుకొని వెళ్ళడానికి. ఆ రాజు పేరు ఏం పేరు? పూలు అనగా అతనికి ఇంకో పేరుంది, తిగ్లత్ పిలేసరు. ఇతడు 3వ తిగ్లత్ పిలేసరు. ఇతనికంటే ముందు 2 తిగ్లత్ పిలేసర్లు ఉన్నారు. ఇతడు 3వ తిగ్లత్ పిలేసరు. మనకు రాజుల గ్రంథము, దినవృత్తాంతముల గ్రంథముల్లో కనబడే అష్షూరు రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఏ సంవత్సరాలకు సంబంధించిన వారంటే క్రీస్తుకు పూర్వం 900 నుండి 600 సంవత్సరాలకు సంబంధించిన వాళ్ళు వీరు. నీకు ఇక్కడ రాజులు అష్షూరు రాజులని కనబడితే అయిపోయింది. మనకు వీళ్ళు క్రీస్తుకు పూర్వం 900 నుండి 600 వరకు ఉన్నవారని గుడ్డి గుర్తు పెట్టుకోవాలి. ఈ తిగ్లత్ పిలేసరు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరంటే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము. ఇజ్రాయేల్ దేశానికి, ఇప్పుడు కాదు అప్పుడున్న ఇజ్రాయేల్ పట్టణానికి రాజధాని ఏది? ఫస్ట్ 10 గోత్రాలు ఉన్నారు కదా, ఆ 10 గోత్రాల పట్టణానికి ఫస్ట్ రాజధాని ఏది? షోమ్రోను అన్నది 2వ రాజధాని. మొట్టమొదటి రాజధాని ఏది? 14వ అధ్యాయము 17వ వచనం.
మొదటి రాజుల గ్రంథము 14:17. అప్పుడు యెరోబాము భార్య లేచి అమ్మా వెళ్ళిపోయి వెళ్ళిపోయి తీర్సా పట్టణమునకు వచ్చెను. చాలు, ఆ పట్టణమే ఆ 10 గోత్రాల ప్రజలకు రాజధాని. అయితే 16వ అధ్యాయానికి వస్తే 24వ వచనం, మొదటి రాజుల గ్రంథము 16:24. అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మనుగుల వెండిని కనుగొని. చాలమ్మా, ఆ ప్రాంతమే షోమ్రోను ప్రాంతము. ఈ తిర్సా పట్టణం తర్వాత షోమ్రోను ప్రాంతము వీళ్ళకు రాజధాని. ఎవరికి? 10 గోత్రాల ప్రజలకు. ఇప్పుడు వద్దాం 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇజ్రాయెల్ రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అష్షూరు రాజైన షల్మనేసెరు తిగ్లత్ పిలెసరు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరంటే షల్మనేసరు. ఈ షల్మనేసర్ ఏం చేశాడు? షోమ్రోను పట్టణం మీదికి వచ్చి ముట్టడి వేశాడు. చాలు. ఎవరు? ఇతని పేరేం పేరు? షల్మనేసరు. ఈ షల్మనేసర్ ఏం చేశాడంటే నెక్స్ట్ ఇంతవరకు అంతకుముందున్న రాజు ఎవరు? తిగ్లత్ పిలేసర్ ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటిని పట్టుకొని వెళ్ళాడు. పట్టుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి వ్యక్తి రాజధానిని పట్టుకున్నాడు. ఎవరు? షల్మనేసరు. పట్టుకొని వారిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? 23వ అధ్యాయం 23వ వచనం 17-23. కావున చిత్తగించి తన సేవకులైన ప్రవక్తల ద్వారా 17-23. యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారచట ఉన్నారు. ఇప్పటికున్నారా వాళ్ళు? అక్కడనే నేటి వరకు అచ్చట ఉన్నారని మనము చదివినా ఆ పుస్తకం రాసే టయానికి ఇంకా అక్కడ ఉన్నారని అర్థం. ఇప్పటికీ అక్కడ ఉన్నారని కాదు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే 24వ వచనం చదవండి మాట్లే. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వా, హమాతు, సెపర్వాయిము అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. చాలమా, ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తా. అబ్రహాముకు 3 భార్యలు. షారామ్మ పిల్లలు ఇజ్రాయేలీలు. తర్వాత హాగరు పిల్లలు ఇష్మాయేలీలు. తర్వాత కెతూరా పిల్లలు ఇప్పుడు మనకు కావాల్సినటువంటి అష్షూరీలు. యాకోబుకి 10 మంది సంతానం. మొత్తం 12 మందిలో 10 మంది ఇజ్రాయేలీలుగాను 2 యూదా గోత్రంగాను ఉన్నారు. ఈ 10 మంది తప్పు చేస్తే దేవుడు అష్షూరీలకు అప్పచెప్పాడు. రైట్? ఈ అష్షూరీలకు అప్పచెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అష్షూరీలు ఈ దేశం మీదకి, ఏ దేశం మీదకి? ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చి వీళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళను పట్టుకొని వాళ్ళ దేశానికి తీసుకొని వెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళ దేశంలో కొంతమంది అలానే ఉండిపోతారు. ఇజ్రాయేల్ దేశంలో కొంతమంది ఉండిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అష్షూరు రాజు బబులోను, కూత, హవ్వా, హమాతు, సెపర్వయీము అన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి మనుషులను తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ దేశంలో పెడతాడు. ఆ ఇజ్రాయేల్ దేశంలో పెట్టినప్పుడు ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వారు ఈ ప్రాంత ప్రజలు కలిసిపోవడం వలన ఏర్పడిన వారే సమరయులు. మనకు కొత్త నిబంధనలో చూస్తే సమరయులు అని కనబడుతుంది. ఆ సమరయులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు దేవుడు ఈ 10 గోత్రాల వారిని ఎవరికి అప్పచెప్పాడంటే ఫస్ట్ వీళ్ళ మీదకి వచ్చి యుద్ధం చేసిన వ్యక్తి ఎవరంటే తిగ్లత్ పిలేసర్ అని చూసాము. తర్వాత కేవలం ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు
ఏ ప్రాంతాలు? రూబేను, గాదు, తర్వాత మనషే అర్ధగోత్ర ప్రాంతాలను ఒక్కటి చెరబట్టుకొని వెళ్ళిపోయాడు. మిగిలిన 10లో 3 పోతే ఎన్ని? 7 ఉంటాయి. కరెక్ట్ చెప్పినారు. ఈ 7 ప్రాంతాల వారిని ఇప్పుడు ఎవరు వచ్చారు? తర్వాత షల్మనేసర్ వచ్చి ఈ 7 ప్రాంతాల వారిని పట్టుకొని పోతాడు. షల్మనేసరు తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజు ఎవరంటే సన్హెరీబు. అసలైన స్టార్ట్ మనకి ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఎవరు? తిగ్లత్ పిలేసరు. ఇతనికి ఇంకొక పేరు పూలు. ఇతన్నే 3వ తిగ్లత్ పిలేసర్ అని కూడా పిలిచారు. తర్వాత ఇతని తర్వాత వచ్చిన వ్యక్తి రాజు ఎవరంటే షల్మనేసరు. ఈ తిగ్లత్ పిలేసరు కేవలము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను మాత్రమే పట్టుకొని వెళ్ళిపోయాడు. మిగిలిన ప్రాంతాలను అలానే వదిలేసి వెళ్ళాడు. షల్మనేసర్ అనే వ్యక్తి షోమ్రోను రాజధానిని పట్టుకొని పూర్తిగా క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరంలో పూర్తిగా చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. చెరకు తీసుకెళ్ళిన తర్వాత ఇతని తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే సన్హెరీబు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో రాజైన హిజ్కియా ఏలుబడి 14వ సంవత్సరమందు 14వ సంవత్సరం అష్షూరు రాజైన సన్హెరీబు. ఎవరిప్పుడు ఈయన? సన్హెరీబు. ఫస్ట్ వ్యక్తి ఎవరు మనం చూసాము? మొత్తము 900 నుండి 600 మధ్యలో చూస్తే అందులో మొదటి వ్యక్తి ఎవరని చూసాము? తిగ్లత్ పిలేసరు. 3వ తిగ్లత్ పిలేసరు లేదా పూలు అని చూసాము. 2వ వ్యక్తి ఎవరిని చూసాము? షల్మనేసర్ అనే వ్యక్తిని చూసాము. ఇప్పుడు 3వ వ్యక్తి ఎవరు కనపడుతున్నారు? సన్హెరీబు. చదవండి. యూదా దేశమందున్న ప్రాకారం గల పట్టణంలన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా పట్టుకున్నాడు. యూదా రాజైన 10 ప్రాంతాలను ఇంతవరకు వీళ్ళు పట్టుకున్నారు, సరిపోయింది. మిగిలిన 2 ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతాన్ని యూదా జనాంగము అన్నాం. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే సన్హెరీబు యూదా ప్రాంతం మీదకి వచ్చాడు. యూదా ప్రాంతం మీదకి వచ్చి ప్రాకారములు గల పట్టణములన్నిటిని మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా 14వ వచనం. యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజు వద్దకు దూతలను పంపి నా వలన తప్పు జరిగింది. నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయినడలా వెళ్తే నా మీద నీవు మోపిన దాన్ని నేను భరించుదునని వర్తమానం చేయగా అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మనుగుల వెండిని 60 మనుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. రైట్. అష్షూర్ రాజైనటువంటి సన్హెరీబు హిజ్కియా మీదికి వచ్చాడు. హిజ్కియా మీదికి రాగా హిజ్కియా అన్నాడు, నన్నేం చేయమంటావు అంటే 600 మనుగుల వెండి 60 మనుగుల బంగారు నాకు ఫైన్ కట్టు అన్నాడు. సరే అనేసి 15వ వచనం. కావున హిజ్కియా యెహోవా మందిరమును రాజనగరనందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చాను. వెండి తీసుకెళ్ళి ఇచ్చాడు. నెక్స్ట్ బంగారు ఎట్లా ఇవ్వాలి? మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభమునకున్న బంగారమును తీయించి అష్షూరు రాజుకి ఇచ్చాను. అష్షూరు రాజుకి ఇచ్చాడు. అతడు ఎనికెళ్ళిపోయాడు. ఇతని మీదకి యుద్ధానికి రాకుండా ఎనికెళ్ళిపోయాడు. 17వ వచనం. అంతటా అష్షూరు రాజు తర్తాను రబ్సారీసును రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేము నందున రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహంతో పంపెను. వారు యెరూషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకు కొలను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిల్కియా కుమారుడగు గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పంపిపోయిరి. అప్పుడు 600 మనుగుల వెండి తీసుకున్నాడు, 60 మనుగుల బంగారు తీసుకున్నాడు. ఎన్నికెళ్ళిపోయినాడు. మళ్ళీ వచ్చినాడు ఇతని మీదకి యుద్ధానికి. వచ్చి అక్కడున్న వారిని అందరినీ హిజ్కియా మీదికి వచ్చి బహు గొప్ప సమూహాన్ని పంపి అప్పుడు 19వ వచనం చూస్తే రబ్షాకే వారితో ఇట్లా నేను ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడి మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా ఏం చెప్పాడంటే రబ్షాకే వచ్చి హిజ్కియాతో చెప్పారు,
ఏమని చెప్పారు? నీవు ఇలాగూ చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి, యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకొని ఉన్నాడలా అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తు రాజు అయిన ఫరో అతన్ని నమ్ముకొని వారికి అందరికీ అట్టివాడే. చాల్మా రబ్షాకేతో చెప్పి పంపించాడు అష్షూర్ రాజు. ఈ రబ్షాకే హిజ్కియా రాజు కింద ఉన్నటువంటి వ్యక్తులతో చెబుతున్న మాట, నీవు నమ్ముకొను నీ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి. ఒకవేళ మాతో యుద్ధం చేయాలనుకుంటున్నావేమో, నువ్వు యుద్ధం చేయడానికి ఐగుప్తును ఒకవేళ నువ్వు ఆశ్రయంగా తీసుకుంటున్నావేమో, సపోర్ట్గా తీసుకోవడానికి నువ్వు బయలుదేరుతున్నావేమో, ఆడెట్టంటాడంటే చేతిలో ముళ్ళు లాంటోడు, ఎప్పటికైనా నీకు గుచ్చుకోక తప్పదు. ఒకవేళ వాడు మాకు ఆశ్రయం కాదని నువ్వంటే 22వ వచనం, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. ఒకవేళ ఐగుప్తు రాజు లేడు మాకు ఆశ్రయంగా, మా దేవుడే మాకు ఆశ్రయమని ఒకవేళ నీవు చెప్పే స్థితిలో ఉన్నవేమో. చెప్పమా, చదవమ్మా. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చాలు, ఈయన ఏమంటున్నాడంటే అష్షూర్ రాజు, ఏం పేరు ఈయన పేరు? అష్షూర్ రాజు పేరు సన్హెరీబు. సన్హెరీబు ఏమంటున్నాడంటే, యెరూషలేము ఉంది, యెరూషలేములో అక్కడనే బలులు అర్పించాలని చెప్పిన వ్యక్తే కదా ఈ యెహోవా దేవుడు అని ఈ మనిషి అంటున్నాడు. అంటున్నప్పుడు అసలు ఈ 10 పట్టణాలను ఆయనకు అప్పచెప్పింది ఎవరు? షల్మనేసరుకు 10 పట్టణాలను అప్పచెప్పిన వ్యక్తి ఎవరు? మొదటి దినవృత్తాంతములు 5:26 చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు మనస్సును రేపగా. చాల్మా, ఎవరు రేపింది? వాళ్ళ మనసును రేపింది ఎవరు? దేవుడే కదా. దేవుడే ఈ మనిషికి అప్పచెప్తే తనకు తానేమనుకుంటున్నాడంటే, అతని గురించి ఏమనుందంటే యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం, అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లబెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళున్నారబ్బా, ఇజ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళు నా మాట వినలేదు కాబట్టి మీకు అప్పచెప్తే కొన్ని దినములకు వాళ్ళు గుణపడతారు, బాగవుతారు, మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చుకుంటా, నేను మంచిగా వాళ్ళని కట్టుకోవాలన్నది నా ఆలోచన అన్నది దేవుని ఆలోచన. ఇతడు 7వ వచనం, అయితే అతడు అలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనం చేయవలననియు చాలా జనములను నిర్మూలం చేయవలననియు అతడి ఆలోచన. చాల్మా, ఇప్పుడు ఇది అర్థం కావాలంటే, చదువురాని పిల్లలు ఉంటారు, కొంచెం శుద్ధమొద్దులు, స్కూల్కి తీసుకెళ్తాం, మంచి స్కూల్లో జాయిన్ చేయించిన ఫస్ట్ యూనిట్ టెస్ట్ అయిపోయింది, మార్కులు సరిగా రాలే. మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి సార్కి అప్పచెప్పమా? ఏమంటాం? అప్పుడు ఏమని చెప్తాం? ఇంతకుముందు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పింటారు కదా, ఏం చెప్తాం? సార్ వాళ్ళకి ఏం చెప్తాం? ఏం రాకుంటుంది, నువ్వేమన్నా చేయి సార్,
వానికి చదువు రావాలా, మంచి మార్కులు రావాలా, అంతేనా కదా కదా ఆ మాట చెప్తాం. ఇప్పుడు సాయంత్రానికి వచ్చేసరికి పిల్లోని యొక్క కాలు చేతులు ఇరిచి ఇంట్లో కూర్చోబెట్టినాడు అనుకో, అప్పుడు సార్ని ఏమంటాం? గొడవ పెట్టుకొని ఆ మనిషిని కొడతారా చేయరా? కొడతారు కదా. ఇప్పుడు మామూలుగానే కొడుతున్నారు. మొన్న ఎవరు ఆమె లేడీస్ చెప్తూ కొట్టినారంట సార్ని. అట్లా తండ్రి కానీ తల్లి కానీ ఏం చెప్పిందంటే, చదువు నేర్పి నీకే భయం పెట్టి 2 ఏట్లు కొట్టు అన్నది. నువ్వు ఒకేసారి కాళ్ళు చేతులు ఇరిచి పెట్టినావు అనుకో, తల్లిదండ్రులు బాధపడతారా పర్రా? అలానే ఇజ్రాయేలీలను కూడా వాళ్ళకు మారు మనసు రావడానికి అష్షూరీలకు అప్పచెప్పాడు. అష్షూరు రాజు ఏమనుకుంటున్నాడు? వీళ్ళ కాలు చేతులు ఇరగొట్టి చంపాలనుకుంటున్నాడు. అది ఇతని ఆలోచన అంటున్నాడు. ఇక్కడ 7వ వచనం చదువుదాం. అయితే అతడు అలాగుననుకొనకు, అది ఆలోచన, అతని ఆలోచన కాదు, నాశనం చేయవలననియు చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. నేను మారు మనసు నిమిత్తం నీకు అప్పచెప్పాను తప్ప వాళ్ళను నాశనం చేయడానికి కాదు. నువ్వు చూస్తేనేమో వాళ్ళని నాశనం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఇంకా అతడు ఇట్లా అనుకుంటున్నాడు. ఎలా అనుకుంటున్నాడు? నా అధిపతులందరూ నా దగ్గరున్న వాళ్ళందరూ మహారాజులు కారా? కల్నో కర్కెమీషు వలె నుండలేదా? కల్నో కర్కెమిషు వలె నుండలేదా? హమాతు అర్పాదు వలె నుండలేదా? హమాతు అర్పాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కు వలె నుండలేదా? ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కాదా? విగ్రహాలను పూజించే రాజ్యాలన్నిటిని నేను చేజిక్కించుకోలేనా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కాదా? షోమ్రోను ప్రాంతం కూడా 10 గోత్రాల ప్రజలు కూడా విగ్రహారాధన స్టార్ట్ చేస్తే లాస్ట్కి ఆ షోమ్రోను కూడా వేసుకొని వచ్చాం కదా. నెక్స్ట్ షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములను చేయకపోదునా అనెను. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతని శిక్షింతును. నెక్స్ట్ అతడు ఇంకేమనుకుంటున్నాడు? నేను వివేకిని, నా బాహుబలము చేత నా బుద్ధి చేత నేను అలాగు చేసి నీ ప్రాంతాలన్నిటిని చిక్కించుకోవడానికి కారణం ఏంటంటే నాకున్న అధిపతులు మహారాజులు. నా బాహుబలము చేత నా బుద్ధి చేత అలా చేసి ఆ జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని మహాబలిష్ఠుడనై నేను సింహాసనాసీనులను త్రోసివేసి తిని. పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనున్నప్పుడు రెక్కలాడించునదైనను నోరు తెరచునదినైనను కిచకిచలాడునైదను లేకపోవున్నట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నాను అనుకున్నాడంట అతడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నెక్స్ట్ వచనమ్మా, గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయువాని మీద పొగడుకొనునా? కోల తన్నెత్తు వానిని ఆడించునట్లును దండము కర్ర కాని వానిని ఎత్తినట్లు ఉండును గదా. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా బలిసిన అష్షూరీయుల మీదికి క్షయరోగము పంపును, నీ జ్వాలలు గల కొరవి కట్టె రాజును. చాలుమా. దేవుడు అన్నాడు, నేను నాది. ఒక్కసారిగా అతనికి అధికారం వచ్చేసరికి నన్ను మించినోడు లేడు, నన్ను తలదన్నేటోడు ఉండడు, నా జ్ఞానమేంది, నేనేంది అని అనుకునేసరికి జీవం కలిగిన దేవుడు అంటున్నాడు, గొడ్డలి అది ఒక చెట్టును నరకాలి అంటే దానికి ఎవరి సహాయం కావాలి? మనిషి సహాయం కావాలి. కట్టెలు కొట్టుకొని వచ్చారు. కట్టెలు కొట్టుకొచ్చిన తర్వాత ఎన్ని కట్టెలు కొట్టారు? ఓ బండికి కొట్టారు. ఎంతమంది కొట్టారు? 2-3 కొట్టారు. కట్టెలు ఎవరు కొట్టారు అంటే ఏం చెప్తాం అప్పుడు? పలానా వారు కొట్టారు అని చెప్తాం, అంతేగాని మంచి గొడ్డెలు కొట్టిందంటమా. కానీ అష్షూరు రాజు ఆలోచన అట్టుంది, గొడ్డలు ఎక్కడైనా
కొట్టువాని మీద గొడ్డలి తన చేతిలో ఉంటుంది కదా, ఈ గొడ్డలి మన చేతిలో ఉంది, మనం కొడితేనే ఆ గొడ్డలి పనిచేస్తుంది కదా, అలాంటి గొడ్డలి పట్టుకున్న వాని పైన అతిశయించునా? అలానే అషూర్ రాజు ఇన్ని దేశాలు నీకు అప్పజెప్పిన దేవుని మీద నీవతిశయించుట తగునా అని దేవుడు అడుగుతున్నమాట. అందుకని దేవుడు అంటాడు, ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా బలసిన అష్షూరీయుల మీదకి క్షయరోగం పంపును, వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరివి కట్టె రాజును. బాగుందా? ఇక్కడ అతని మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది, అష్షూర్ రాజు యొక్క మైండ్ సెట్ అర్థమవుతుంది. ఇప్పుడు వద్దాం రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనమ్మ. హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనంలో దేవతల్లో ఏదైనాను తన దేశంను అష్షూరు రాజు చేతి నుండి విడిపించెనా? హమాతు దేవత ఏమాయను? హమాతు దేవతలేమైరి? అర్పదు దేవత ఏమాయను? అర్పదు దేవతలేమైరి? సెపర్వయీము దేవత ఏమాయను? సెపర్వయీము దేవతలేమాయను? హేనా ఇవ్వా అను వారి దేవతలు ఏమాయను? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించెనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశంలో దేవతలు ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పదు. చాల్మా, ఒక్క మాటలో చెప్పాలంటే హమాతు దేవత ఏమాయా, తర్వాత సెపర్వయీము దేవత ఏమాయా, అర్పాదు దేవతలేమైరి, హేనా ఇవ్వా ఈ దేశాల దేవతలన్నీ ఏమైరి? వీళ్ళు అష్షూరు రాజు చేతిలో నుంచి వాళ్ళ దేశాన్ని రక్షించుకోగలిగారా? అలానే మీ యెహోవా దేవుడైతే ఎవరైతే ఉన్నారో ఆ దేవుని చేత కూడా కాదు, నా చేతిలో నుండి ఆ దేశాన్ని రక్షించడము అంటున్నాడు. అందుకనే అక్కడ చూసాము యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో చూస్తే ఏమనుంది? గొడ్డలి నరుకువాని చేతిలో నుండి నరుకువాని మీద అతిశయించునా? దేవుడు నీకు ఈ రాజ్యాలను అప్పచెప్తే వాటిపైన అతిశయించడం తగదు. నీ దేవునికి చేత కాదు నా చేతిలో నుండి విడిపించడం అని ఈ మాట అంటున్నాడు. ఇన్ని మాటలు అంటే దేవునికి ఒకానొక చోట వద్దన్న రోషం వస్తుంది. ఎక్కడంటే ఇతరుల దేవతలతో దేవుణ్ణి పోల్చినప్పుడు బీభత్సమైన కోపం వస్తుంది దేవునికి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటికి పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవునికి ఎక్కలేని కోపం వచ్చింది. ఆ బొమ్మలన్నీ ఒక ఎత్తు, మీ దేవుడు కూడా బొమ్మలాంటోడే. మీ ఇంతమంది బొమ్మలకు ఆశ్రయస్థానమైనటువంటి అన్ని దేశాలను నేను గెలుచుకొని వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ నీ దేవుడు ఏం చేస్తాడు? ఓ హిజ్కియా, కిందున్న ప్రజలకు దేవుడు రక్షిస్తాడని చెప్తున్నావు కదా, వాళ్ళను మోసపుచ్చుతున్నావు, నీ చేత కాదు, ఖచ్చితంగా నీ దేశాన్ని నేను కొట్టిపోతా అంటాడు. ఎవరు? సన్హెరీబు. అన్నప్పుడు దేవుడు కోపం వచ్చి రోషన్ తెచ్చుకొని అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు. వ్యక్తిని ఎన్నుకొని అతనికి కొన్ని మాటలు చెప్తాడు. ఆ వ్యక్తి పేరేం పేరు? ఆ ప్రవక్త పేరేం పేరు? ఆ ప్రవక్త పేజీ నెంబర్ 768లో ఉంటాడు. నహూము. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నహూముతో చెప్తాడు, నహూము ఎక్కడున్నావు అంటాడు. చిత్తం ప్రవ్వా అంటే అప్పుడు
దేవుడు అన్ని నహూముతో చెప్తాడు. ఆ నహూము చెప్పిందే ఇప్పుడు. ఇంతవరకు ఆ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇంట్రడక్షన్. 1వ వచనం చూద్దాం. 2వ వచనం, యెహోవా రోషం గలవాడై ప్రతీకారం చేయువాడు. యెహోవా ప్రతీకారం చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. చాలుమా. ఎవరిని బట్టి అంటున్నాడు ఈ మాటలు? దేవుడు యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయును. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. ఇది ఎవరికి సంబంధించింది? ఎవరిని గురించి అంటున్నాడు ఈ మాట? ఎవరిని గురించి అంటున్నాడు? అషూర్ రాజును గురించి అంటున్నాడు. అషూర్ రాజు పేరేం పేరు? సన్హెరీబు. సన్హెరీబు అని మీరు ఎలా చెప్తున్నారు? ఆయనని మనం ఇంతవరకు చదువుకొని వచ్చిన దాన్ని బట్టి అతడు సన్హెరీబు అని చెప్పగలుగుతున్నాం. ఇంతకు మునుపు ఉన్నదంతా మనం తెలుసుకోకుండా డైరెక్ట్ వచ్చి యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు అని చెబితే ఏమర్థమవుతుంది? కాబట్టి ఎప్పుడైనా ఒక పుస్తకాన్ని మనం చదవాలి అంటే దానికి ముందున్నటువంటి ముందస్తు సమాచారం తెలుసుకొని లోపలికి ఎంటర్ కావాలా. నేను అందుకే చెప్పాను, ఇంటర్వెల్ తర్వాత వచ్చి సినిమా చూస్తే ఏం అర్థం కానట్టు పుస్తకం దగ్గరికి వచ్చి ఊక మనం బుక్ చదువుకొని వెళ్తే మనకు కూడా అర్థం కాదు. ముందస్తు సమాచారం లేకుండా ఏ పుస్తకంలో కూడా మనం ఎంటర్ అయినా ఇంటర్వెల్ తర్వాత సినిమా చూసినట్టే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు రోషం గలవాడు. 3వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాయి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును. నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మెలును వాడిపోవును. లెబానోను పుష్పము వాడిపోయిను. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడేవాడు. ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడేవాడు. ఆయన కోపము అగ్నివలె పారును. ఆయన కొండలను కొట్టగా అవి బద్దలవును. నువ్వెంత అషూర్ రాజైనటువంటి సన్హెరీబు అంటున్నాడు దేవుడు. ఆయన దెబ్బకు ఆయన అనుకుంటే సముద్రాన్ని గద్దిస్తే ఆరిపోతాయి, నదులు ఇంకిపోతాయి. అంత గొప్ప దేవునితో నీకు పోటీనా అని నహూముతో చెప్పి పంపాడు దేవుడు. ఓ నహూము, ఈ మాటలు చెప్పు, రాసి పెట్టు. ఎవరికి? సన్హెరీబుకు స్కెచ్ చేసి పెట్టు. సన్హెరీబు ఏ ప్రాంతాన్ని బట్టి అతిశయిస్తున్నాడు? నీనేవే అనే పట్టణాన్ని బట్టి అతిశయిస్తా అన్నాడు. ఈ నీనేవే పట్టణం అన్నది చుట్టూ ప్రాకారము హైట్ ఎంత ఉంటుందంటే 100 అడుగుల ఎత్తు. ఎన్ని అడుగులు? 100 అడుగుల ఎత్తు. ఊరి చుట్టూ ఆయన ప్రాకారం కట్టుకుంటే గోడ, ప్రాకారం అంటే అలాంటి గోడ, ఇట్లా చిన్న గోడ. ఆ గోడ ఎంత వెడల్పు ఉంటుందంటే దానిపైన 2 రథాలు నిలబెట్టగలిగేంత ప్లేస్ ఉంటుంది. అంత పెద్ద గోడ కట్టుకొని అంత ఎత్తులో కట్టుకుంటే నన్ను కొట్టేటోడు ఎవడు అన్నది వీళ్ళ ఆలోచన. నిజంగానే ఒక 10-15 అంతస్తుల పైన ఉన్నామనుకో, ఎవరైనా వచ్చి పక్కనున్నటువంటి కేసీ కెనాల్ పారుతుంది, ఎక్కి పారుతుంది, నీళ్ళు వస్తాయి, ఊర్లు మునిగిపోతాయి, జాగ్రత్త అంటే భయపడేది ఎవరు? కిందున్న వాళ్ళు భయపడతారు. 10 అంతస్తులు ఉన్నాడు భయపడు, రాని కేసీ కెనాల్ కాదు ఇంకోటి వచ్చినా కూడా నా ఎత్తు రావు అని అనుకుంటారా? అనుకోరా? అలానే ఇతడు తన పట్టణాన్ని బట్టి అతిశయిస్తా అన్నాడు. ఆ పట్టణం ఎక్కడుందో ఒకసారి చూద్దామా మ్యాప్లో. ఫస్ట్ మ్యాప్ అబ్రహాము ప్రయాణము చేసిన దేశములు. అడ్డు తిప్పి పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. రైట్? పైన ఏముంది? ఫస్ట్లోనే పైన అబ్రహాము ప్రయాణము చేసిన దేశములు.
ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఓల్డ్ మ్యాప్లో ఉంటుంది. పైన అరారాతు కొండ అనుందా, ఉందా? అక్కడనే ఆ పడవ ఆగిపోయింది. ఎవరి కాలంలో? నోవహు కాలంలో అరారాతు కొండ. ఇది టర్కీ. అట్లా కిందికి వస్తే ఇంకేముంది? నీనెవే ఉంది. ఈ నీనెవే అషూర్ అనే లావు అక్షరాలతో ఉంది, ఉందా? ఈ అషూర్ రాజధాని నీనెవే. ఈ అషూరుకు ఇటు సైడ్ ఏముంది? కిందికి వస్తే బాబేలు ఉందా? బాబేలు, అషూరు రెండు ఉత్తర దక్షిణ ప్రాంతాలు. దక్షిణం బాబేలు, ఉత్తరము అషూరు. రైట్. ఇప్పుడు ఈ బాబేలుకు పైన ఏముంది? ఒక లైన్ ఉంది, అంతేనా? లైన్ కనపడిందా? బ్లాక్ కలర్గా దుబ్బగుంది. లైన్ ఉందా అంటున్నా. కనపడినోళ్ళు చేతులు ఎత్తండి, లేదంటే ఆ ప్రాంతానికి వెళ్దాం. ఉందా? దానిపైన ఏం రాశారు? బాబేలుకు పైన ఓ 3 అక్షరాలు ఉన్నాయి, ఫరాతు. దానిపైన ఇంకో లైన్ ఉందా? ఆ లైన్ పైన ఏమున్నాయి? 4 అక్షరాల పేరు ఏది ఉంది? హిద్దెకేలు. ఫరాతు, హిద్దెకేలు రెండు ఏంటివి? ఇవి 2 నదులు. ఈ 2 నదుల మధ్యన ఏముంది? నీనెవే పట్టణం ఉంది. రైట్. హిద్దెకేలు. ఫరాతు అన్న నదికి ఇప్పుడున్న పేరు ఏం పేరంటే యూఫ్రటీసు. హిద్దెకేల్ నదికి ఇప్పుడున్న పేరు ఏంటంటే టైగ్రిస్. ఈ 2 నదుల మధ్యన అషూర్ ప్రాంతం ఉంది. రైట్. అర్థమైందా? ఇప్పుడు నహూం గ్రంథానికి వద్దాం. 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. 1 నుండి 8 వచనాలు దేవుని యొక్క గుణ లక్షణాలు. ఆయన గొప్పవాడు, అంత గొప్ప దేవుడు. ఓ అషూర్ రాజు, నువ్వెంత, నీ బ్రతుకెంత అని చెప్తా అన్నాడు. 9వ వచనం ఎవరితో మాట్లాడుతున్నాడంటే యూదా ప్రజలతో మాట్లాడుతున్నాడు. అషూర్ రాజు వచ్చి మీ మీదకి యుద్ధానికి వస్తా అంటున్నాడు, అతడు మిమ్మల్ని గెలుస్తానంటున్నాడు, మిమ్మల్ని తనకు చెరగా తీసుకొని వెళ్తా అంటున్నాడు కదా. మీరెందుకు చింత చేస్తున్నారు? ఎందుకు మీ ఆలోచన నా కొద్ది దేవుని గొప్పగా ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు అని చెబుతూ, యెహోవాను గురించి మీరు చేసే దురాలోచన ఏమిటి అని చెప్పి 11వ వచనం చూస్తే, నీనెవే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఇక్కడ ఒకడు దురాలోచన చేశాడు. సన్హెరీబు దురాలోచన చేసి దేవుని మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసినందుకు అతడు చేసిన దురాలోచన ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు చేయడము. వీళ్ళు చేసిన దురాలోచన ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవడం. మన జీవితాల్లో కూడా కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినాయనుకో, మొట్టమొదటిగా తిట్టుకునేది ఎవరిని? దేవుణ్ణేనా? ఏం చేయ, నేను ఇంత మందిరానికి వెళ్తానా, లేకపోతే మొత్తం వదిలేసుకున్నా, దేవుని కొరకు బాగా బ్రతుకుతున్నా, అన్నీ ఇన్ని చేస్తున్నా, ఎందుకో నా జీవితంలో సరిగా జరగడం లేదు అని ఒకరు బాధపడుతూ ఉంటాం. ఆ బాధపడుతూ ఒకవేళ దేవుణ్ణి కనుక తక్కువ అంచనా వేసుకునే స్థితిలో మనం ఉంటే దాన్ని దేవుడు ఏమన్నాడంటే నహూము ద్వారా, నువ్వు దురాలోచన చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. ఏంటిది? దేవుణ్ణి అనుమానించడం. నీతో కాదేమో ప్రభువా, అవ్వదేమో, నువ్వు చెప్పినా జరగదేమో అనుకొని ఒకవేళ దేవునిపైన అనుమానం ఏదైనా ఉంటే దాన్ని ఏమంటారంటే దేవుణ్ణి అనుమానించడం. అది దురాలోచన. ఇక్కడొకడున్నాడు, దేవుని మీద, యెహోవా మీద 11వ వచనం దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడు నీలో నుండి ఒకడు బయలుదేరి ఉన్నాడు. వాడు సన్హెరీబు.
వాడు కూడా దురాలోచన చేశాడు. వాడేం చేశాడంటే దేవుడు తనకు అధికారాన్ని ఇస్తే అధికారం ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టి తనను తాను గొప్పగా ఎంచుకుంటున్నాడు. అది దేవుని మీద చేసిన దురాలోచన. ఎప్పుడైనా సరే భూమి మీద ఒక వ్యక్తి మీద పెత్తనం చెలాయించడానికి దేవుడు ఎట్టి విషయాల్లో కూడా ఒప్పుకోడు. ఎవరి మీద ఎవరు కూడా పెత్తనం చెలాయించకూడదు. ఒకవేళ ఏదైనా అధికారం నీకు నాకు ఉందంటే అది దేవుని కృప వలన కలిగింది అంతే తప్ప కిందున్న వ్యక్తుల్ని బానిసలుగా చేసుకొని బ్రతకడానికి దేవుడు ఒప్పుకోడు. ఒక వ్యక్తిని ఎవరినైనా ఇక్కడ ఎక్కడైనా ఒక వ్యక్తిని దేవుడు అప్పగించాడంటే దేవుని కృప వలన ఇచ్చింది అప్పగించింది తప్ప కిందున్నోళ్ళు ఏదో తక్కువ పైనున్నోడో ఎక్కువైనందుకు వీనికి తెల్ల బట్టలు కిందున్నోళ్ళకు కలర్ బట్టలు, లేకపోతే పైనున్నోనికి కద్దరు మామూలు బట్టలు, కిందున్నోళ్ళకు మామూలు షర్ట్లు పైనున్నోనికి జిబ్బా, వేరియేషన్ డిఫరెన్షియేషన్ చూపెట్టొద్దు. ఇలాంటివన్నీ దేవుని దగ్గర చెల్లవు. దేవుడు అందరిని సమానంగా ప్రేమిస్తాడు. ఎన్నుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా ఏ ఒక్కరిని ఎక్కువని తక్కువని ఒప్పుకోలే. ఇప్పుడు నేను నిలబడి మాటలు చెప్పొచ్చు, ఆయన అంత మాత్రం నేను ఎక్కువ కాదు. రెండోది, ఇప్పుడు మీరు ఇంత బాగా పాట పాడుతారు, నన్ను పాట పాడమనండి, వెంటనే ఇంటికి పోతారు. అట్లుంటుంది. ఎందుకంటే నాకు అది లేదు. దేవుని కృపను బట్టి ఆ వరం మీకు ఉంది. అప్పుడు మీరు ఎక్కువని నేను ఆ విషయంలో ఎంచాలి. నిజంగా దేవునికి స్తోత్రం, దేవుడు మంచి వరం ఇచ్చాడు. అట్లా కొంతమంది ప్లే చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు నాకు వారం ఇచ్చినా కూడా ఎట్టగొట్టాలనో తెలుసు. దాన్ని పొయ్యి కొట్టి ఒకసారి పోయినా ట్రై చేసిన, మొన్న కీబోర్డ్ నేర్చుకోవడానికి పోయినా, లాస్ట్ ఒక రోజు వచ్చేటప్పుడు అర్థమైంది అది ఓహో కీబోర్డ్ అంటే ఇలా ఉంటుంది అని. తెలియదు మనకు, ఎలా పట్టుకోవాలనో తెలియదు, ఎలా ప్లే చేయాలనో తెలియదు. కానీ కొంతమంది చూడండి ఏం నేర్పకుండానే దన్న ప్లే చేస్తూ అంటారు, కొడతా అంటారు, చేస్తూ అంటారు. దేవుడిచ్చిన వరం అది, ఎవరూ తక్కువ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చింటాడు దేవుడు. కొంతమంది చూడండి ఫస్ట్ సంఘానికి వచ్చిన స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి లాస్ట్ వరకు ఎవరిని పట్టించుకోరు, లాస్ట్కి దేవుణ్ణి కూడా పట్టించుకోరు. సంఘానికి వచ్చి ఊక పరిచర్య చేస్తూనే ఉంటారు. లేస్తారు, బండలు దుడుతారు, మళ్ళీ అయిపోయి వాళ్ళు వస్తేనే మళ్ళీ పట్టలు ఎత్తేస్తారు, మళ్ళీ వెంటనే వాళ్ళకి భోజనాలు వడ్డిస్తారు, మళ్ళీ దుడుస్తారు, లాస్ట్కి అయ్యేంత వరకు ఉంటారు. కానీ వాళ్ళకి దేవునితో సంబంధం ఉండదు. కానీ పరిచర్య మాత్రం సూపర్గా చేస్తారు. దేవుడిచ్చిన వరం అది. అట్లా వాళ్ళలాగా మనం చేయమంటే అర్ధగంటకే చిన్న కూర్చొని ఓ ట్యాబ్లెట్ వేసుకోవాలి, మళ్ళా కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్. అట్లా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఎన్నుకున్నాడు. ఏ ఒక్కరూ ఎక్కువ కాదు, అట్లని ఏ ఒక్కరూ తక్కువ కాదు. కానీ ఇక్కడున్నోడు ఏమనుకుంటున్నాడంటే దేవుని పైనే హెచ్చించుకుంటుంటే అప్పుడు దేవుడు అన్నమాట, మీరు దురాలోచన చేస్తున్నారు, మీరు మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు. హెచ్చించుకోవడం ఒక దురాలోచన, అందరూ సమానమే దేవుని దృష్టిలో అని చెబుతూ దేవుడు అంటాడు అతని గురించి. 14వ వచనం, నేవే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకొని వారు. నీ పేరు ఇంకెవ్వడు పెట్టుకర్రా, నేనేమి అని ఇంక భూమి మీద పేరే ఉండదురా. ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయములలో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన ప్రతిమయే గాని ఒక్కటియూ లేకుండా అన్నిటినీ నాశనం చేతును. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. ఆ దేవుని మీద హెచ్చించుకొని కిందున్న ప్రజలను బాధ పెడుతూ ఇష్టానుసారంగా నీవు తానేదో గొప్ప అనుకొని బ్రతుకుతున్న ఓ సన్హెరీబు, నేను నీకు సమాధి సిద్ధపరుస్తున్నా. ఎందుకంటే నీవు పనికి మాలిన వాడవు గనుక. ఇలాంటివి రాయాలి. ఎప్పుడు రాయాలి ఇవి? లాస్ట్కు December 31 వాగ్దానాలప్పుడు రాయాల. రాసి వాగ్దానాల్లో పెట్టాలి ఇవి. ఎందుకు ఇవి ఎప్పుడు రావు, ఎవరికి రావు ఇవి వాగ్దానాలు. ఎంతసేపు ఉన్నా 12వ అధ్యాయము 2వ వచనం ఆదికాండం, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఎవరు ఆశీర్వదిస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తా, నిన్ను ఎవరైతే తిడతారో వారిని నేను తిడతా, కొడతా. అన్నీ ఇవే వస్తాయి. అంతకుముందున్న పైన వచనం రాదు. ఒకటి, నీవు నీ తండ్రి ఇంటిని నీ కుటుంబాన్ని వదిలిపెట్టి బయటికి రా,
అది నాకు కాదు. ఒకవేళ అది వచ్చినా దాన్ని మళ్ళీ లోపలేసి మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ తీసుకుంటాం. అట్లా ఇప్పుడు బైబిల్ తీసి కొంతమంది అట్లా చదివేటోళ్ళు ఉంటారు, తీస్తేనే వెంటనే వాగ్దానం. అది కనుక నీకు మంచిది వచ్చిందనుకో, దేవునికి స్తోత్రం, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను నేను అన్నాడు అనుకో, ఈయన కావాల్సిన అమ్మాయి ఆశ. కాబట్టి స్టార్ట్. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నాకు ఈ అమ్మాయితో పెళ్ళి. అది దేనికి సంబంధించింది, దేవుడు ఎందుకు చెప్పాడు, ఇదంతా నాకు అనవసరం. ఆశ లోపలుంది, ఆశ నాకుంది, ఆశ అయిపోయింది. ఇంకా వాగ్దానం కూడా ఉంది. అదే టైన కనుక ఇది వచ్చిందనుకో, నీవు పనికి మాలిన వాడవు, నీకు గనక నేను సమాధి సిద్ధపరుస్తున్నా అంటే వెంటనే బుక్ మూసి లేదు మళ్ళీ ప్రార్థన చేసి తీస్తారు. అట్లా ఇదేంటంటే లాటరీ పద్ధతి. వస్తేనేమో నీకు నచ్చింది వస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఈ మాట సన్హెరీబుతో అంటున్నాడు, నీవు దేవుని పైన వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నావు, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, అధికారం ఇచ్చిన దేవుణ్ణి గుర్తించకుండా నీకు నచ్చినట్టు బ్రతుకుతూ నన్ను మించినోడు ఈ భూమి మీద లేడు అనుకొని బ్రతుకుతున్నావే. ఓ సన్హెరీబు, నీవు పనికి మాలినోనివి, నీకు సమాధి సిద్ధపరుస్తున్నానని చెప్పి 15వ వచనమ్మ. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబలను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు అన్నమాట, నువ్వు చింత చేయాల్సిన అవసరం లేదు. యూదా, వాడు నీ మీదికి రాడు. నీ పండుగలు నువ్వు ఆచరించు, వాడు నీ దేశం మీదికి వచ్చి నిన్నేం చెయ్యలేడు. వాని చేతనే కాదు, వానికి నేను ఎప్పుడో సమాధి సిద్ధపరిచి ఉంచాను. నువ్వు వెళ్ళి సమాధానకరమైన సువార్తను ప్రకటించు. వారి పాదములు ఎట్లుంటాయంటే సుందరములంట. బయట మట్టిలో రోడ్డులో తిరిగి వచ్చినాడు అనుకో, వాళ్ళ పాదాలు ఎట్లుంటాయి, దుమ్ము కొట్టుకొని ఉంటాయి. దుమ్ములో తిరిగి వస్తే పాదాలు ఏమవుతాయి, పగిలిపోయి ఉంటాయి. చూడ్డానికి మనుషులకు వికారంగా కనపడతాయి. కానీ జీవం కలిగిన దేవుడు సమాధాన సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరములంట. భూమి మీద దేవుని పనిలో కష్టపడుతూ శ్రమ అనుభవించే వారికి, భూమి మీద చూసే వ్యక్తులకు వీళ్ళ బ్రతుకులేంద్రనైనా ఎప్పుడు దేవుడు లేకపోతే ఇంకోటి అనుకుంటారు. కానీ వాళ్ళు దేవుని దృష్టిలో చాలా గొప్పోళ్ళు అని చెప్పి, నిన్నెవడైతే బాధ పెడుతున్నాడో, నిన్నెవడైతే కష్టపెడుతున్నాడో వాని నీ జీవితంలో చూడవు, వాని పేరు భూమి మీద ఈనవు, అలాంటి పేరు ఇంకెవడు పెట్టుకోర్రా నాయనా అని ఒక్కసారిగా దేవుడు యూదా ప్రజలతో చెప్తున్నమాట, మీరు చింత చెయ్యకండి అని చెప్పి ఏం చేస్తాడంటే, 2వ రాజుల గ్రంథం చెప్పిన తర్వాత ఈ సన్హెరీబు ఎట్లా చనిపోయినాడో ఒకసారి చూద్దాము. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం అనుకుంటాను, 19వ అధ్యాయం 35వ వచనం. 2వ రాజుల గ్రంథము 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి ఆషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. చాల్మా, ఈ మనిషి వచ్చాడుగా, దేవుడు చెప్పాడుగా, ఆన్ ద స్పాట్ దేవుడు ఏం చేశాడంటే, యెహోవా దూత వచ్చంట వాళ్ళ శత్రు సైన్యంలో ఒక్కరోజు రాత్రే 185,000 మందిని చంపింది. 185,000 మందిని చంపేసరికి ఈ మనిషి ఏమైనాడంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోయినాడు. యుద్ధానికి వచ్చినటువంటి సన్హెరీబు ఇంటికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 37వ వచనం. అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్మెలేకును షెరెజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పారిపోయిరి. చాల్మా, తర్వాత ఎవరయ్యారు రాజు? నెక్స్ట్ ఎవరయ్యారు రాజు? అదే వచనంలోనేమా. అప్పుడు అతని కుమారుడైన ఎసర్గాదోదును అతనికి మారుగా రాజాయను. చాల్మా, ఇతడు 4వ రాజు, మనం చూసే రాజు. రైట్. ఇప్పుడు ఎట్లా చనిపోయాడు ఆ మనిషి? సొంతం కొడుకులే చంపారు. ఎవరు చంపారు?
సొంతం కొడుకులు చంపారు. దేవుని మాట వినని దేవునిపైన హెచ్చించుకొని తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తిని ఇద్దరు కొడుకులు తన దేవత గృహంలో ఉండి దేవతకు మొక్కుచుండగా కత్తి తీసుకొని పొడిచి చంపి పారిపోయారట. ఎట్ట చచ్చాడు లాస్ట్కు? మన భాషలో చెప్పుకుంటే కుక్క సావు చచ్చాడు. ఎట్ట చచ్చాడు? కుక్క సావు చచ్చాడు. ఎందుకు? దేవుని పైన తనను తాను హెచ్చించుకున్నందుకు. రాజు చచ్చాడు, పనికి మాలిన మాటలు మాట్లాడినటువంటి రాజు చచ్చాడు. ఇప్పుడు మిగిలింది ఏముంది? ఇంకేముంది? ఒకటి నహూము. నేను చదువుతాను. నీనెవెను గూర్చిన దేవోక్తి. నెక్స్ట్ స్కెచ్ ఎవరికి? నీనెవె ప్రాంతానికి. అష్షూరు రాజు అయిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ స్కెచ్ ఎవరికి? నీనెవె ప్రాంతానికి. 2వ అధ్యాయము 1వ వచనము. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుం బిగించుకొని బహుబలముగాను ఎదురించుము. దోచుకొని వారు అతని దోపుడు సొమ్ముగా పట్టుకొన్నను, వారి ద్రాక్షావల్లను నరికివేసినను. అతిశయాస్పదంగా ఇజ్రాయేళ్లకు వలె యెహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును. 4వ వచనమ్మ. వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి. రాజమార్గములలో తమ్ములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి. రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి. అవి దివిటి వలె కనబడుచున్నవి, మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకం చేసుకొనగా వారు నడుచుచు పడిపోవుదురు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాన్ను సిద్ధపరచుదురు. చాలు. ఇంతవరకు అష్షూరు రాజు ఏమనుకున్నాడు? నా రాజులు మహాబలవంతులు, బలశాలులు అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమవుతున్నారు? రాజు తన పరాక్రమశాలను జ్ఞాపకం చేసుకునగా 5వ వచనం, వారు నడుచుచు పడిపోవుదురు. ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి మ్రాన్ను సిద్ధపరచుదురు. నెక్స్ట్, దేవుడు ఆ ప్రాంతానికి పోయే గతిని, పట్టబోయే గతిని 6వ వచనంలో చెప్తున్నాడు. నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోవచ్చున్నది. చాలుమా. ఏమైందంట? ఈ వచనాన్ని బట్టి ఏం జరిగిందో మీరు చెప్పండి. ఇప్పుడు నీనెవెకు ఏం జరిగిందో గెస్ చేయండి అంటున్నా. నీనెవె పట్టణము దేని మధ్యనుంది? 2 నదుల మధ్యనుంది. ఈ నీనెవె పట్టణం హైట్ ఎంత అని చెప్పుకున్నాం? 100 అడుగులు. ప్రాకారం చుట్టూ 100 అడుగులు. దానిపైన ఉన్నటువంటి ఆ ప్రాకారం వెడల్పు ఎంత అని చెప్పుకున్నాం? 2 రథములు పట్టగలిగినంత స్థలం అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇతనికి అతిశయం ఏంటంటే, ఇంత పెద్దదాన్ని వచ్చి తగిలేటోడెవడు, మమ్మల్ని కొట్టేటోడెవడు అని అనుకున్నాడా? దేవుడు ఏం చేశాడంటే తన సైన్యానికి అప్పచెప్పాడు. మనుషులు రాలే, దేవుని సైన్యం వచ్చింది. ఏంటంటే పక్కన 2 నదుల మధ్యనుంది కదా ఈ ప్రాంతము. అటు సైడ్ చూస్తే హిద్దెకేలు, ఇటు సైడ్ చూస్తే యూఫ్రటీస్ నదికి మరొక పేరు ఫరాతు, అవతలు ఉన్నటువంటి హిద్దెకేలుకు మరొక పేరు టైగ్రీసు. దేవుడు ఏం చెప్తాడంటే టైగ్రీస్ నదితో చెప్తాడు, ఓ నది కొద్దిగా నువ్వు గట్టిగా లెయ్యి అంటాడు. అని చెప్పగానే దేవుని మాట విన్నటువంటి ఈ టైగ్రీస్ నది వచ్చి గోడలో కొడుతుంది. గోడలో కొట్టగానే గోడలు ఏమవుతాయి? బలమైన అలలు తగలడం చేత గోడలు ఏమవుతాయి? బీటలు బారుతాయి. బీటలు బారిన గోడలు కొన్ని రోజులకు పడిపోతాయి. 1వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 1వ వచనము. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. డైరెక్ట్గా అయితే దేవుడు, ఇండైరెక్ట్గా అయితే బబులోన్ రాజు. ఆ బబులోన్ రాజు ఏం చేస్తాడంటే పడిపోయిన గోడలను పట్టుకొని లోపలికి వచ్చి నినేవే ప్రాంతాన్ని మొత్తాన్ని కాల్చి పెడతాడు. బూడిద కూడా దొరకదు. కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడ ఒక నినేవే ప్రాంతం ఉందంట అని కనుక్కోలేని స్థితిలో చేసి పెడతాడు. దేవుడు ముందుగానే వారి క్రియలను బట్టి స్కెచ్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకొని వీళ్ళకు ఇంకా ఇది జరగక మునిపే దేవుడు అంతా చెప్పి పెట్టాడు నహూము గ్రంథము ద్వారా. ఈ నహూము గ్రంథము
దేవుడు అంటాడు, ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తూ బ్రతుకుతారో, అహంకార మనసుతో బ్రతుకుతారో వాళ్ళను నేను ఏం చేయాల్సిన పనిలే, వాళ్ళని ఎవరు ఒక్క మాట అనాల్సిన పనిలే. వాళ్ళ గర్వమే వాళ్ళ పతనానికి కారణమవుతుంది. అది మనకైనా ఇంకెవరికైనా. దేవుడు సమన్యాయం కలిగిన వ్యక్తి. నా పిల్లలు తప్పు చేసినా, బయటోడు తప్పు చేసినా, ఎవడు తప్పు చేసినా దానికి తగిన ఫలం అనుభవించక తప్పదు. అది మనమైనా ఇంకెవరైనా అని ఆ కాలంలో ఉన్న వ్యక్తిని ఈరోజు మన దగ్గరికి తీసుకొని వచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. పైన దేవుడున్నాడు, భూమి మీద మనం ఉన్నాం. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి కోపం తెప్పించేటట్టు, దేవుణ్ణే అనుమానించేటట్టు, లేకపోతే కిందున్న వ్యక్తుల మీద, లేకపోతే మన దగ్గరున్న వ్యక్తుల మీద హెచ్చించుకునే స్వభావం మనకు ఉండకూడదు. అలాంటి స్వభావమే గనక మనకుంటే మనకు కూడా ఈ నినేవే పట్టణానికి పట్టిన గతి తప్పదు. పూర్తిగా ఆ పడగొట్టేటోడు దేవుడే అవుతాడు అని చెప్పి ఇదొక్క వచనం చెప్పి నేను క్లోజ్ చేస్తా. 3వ అధ్యాయం 8వ వచనం. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నోఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా? దేవుడు అడుగుతున్నాడు సన్హెరీబుతో, ఏమని? ఐగుప్తు రాజధాని ఏది? నోఆమోను. ఆ పట్టణాన్ని కొట్టింది మీరే కదా. ఆ పట్టణము నీనేవే పట్టణం కంటే గొప్పది కదా. అంత గొప్పదాన్ని కొట్టినప్పుడు ఆఫ్టర్ ఆల్ నీ పట్టణం ఎట్టా మిగులుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఈ చిన్న పట్టణాన్ని బట్టి ఆ పట్టణంతో పోలిస్తే నీవెలా అతిశయిస్తున్నావు అని చెప్పి జాగ్రత్తగుండు. 19వ వచనం. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు. నీకు తగిలిన దెబ్బ అలాంటి కాదు, ఇలాంటిది కాదు, దానికి ఎవడు కూడా చికిత్స చేయలేడు. నువ్వెవరినెవరిని ఆశ్రయిస్తున్నావో రా, సపోర్ట్ రా, నీ సపోర్ట్ నాకు కావాలి, నువ్వు లేకపోతే నాకు కుదరదు అని దేవుణ్ణి వదిలిపెట్టి మనుషులను పట్టుకొని, ఒకవేళ మనుషుల బలము వలన ఈ భూమి మీద బ్రతుకుదామన్న ఆలోచనతో, సర్లే దేవుడు నాకు తోడు లేకపోతేనేంలే, కిందున్న మనుషుల తోడుతోనైనా ఈ భూమి మీద కాలం కొనసాగిద్దామన్న ఆలోచనలో ఒకవేళ నువ్వు ఉన్నవేమో, నీకు చికిత్స చేసేటోడు లేడు. అంత గొప్ప దెబ్బ నీకు కొట్టాడు దేవుడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. జనులు ఎడతెగక నీ దగ్గర హింస నొందారు కదా. నిన్ను గూర్చిన వార్త విన్నవారందరూ నీ విషయమే చప్పట్లు కొట్టుదురు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గర్వంగా ప్రవర్తించే వారి విషయంలో వారి నాశనం చూసిన వాళ్ళందరంట ఏమంటారంటే, పోయింది మేలైందిరా, వీడు భూమికి లాభం లేదురా, ఇలాంటి వలన భూమికి దేవునికి నష్టమే తప్ప ఏం బతుకురా ఈ బతుకు అని 10 మంది తిట్టుకునేటట్టు, 10 మంది ఉమ్మేసేటట్టు ఉంటుంది బ్రతుకు. దేవుని పైన హెచ్చించుకున్నా, లేకపోతే కిందున్న వ్యక్తుల మీద పెత్తనం చేయాలని ప్రవర్తించినా, ఈ నీనేవే ప్రాంతానికి అధిపతి అయినటువంటి సన్హెరీబుకు పట్టిన గతే మనకు పడుతుంది. ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులకు పడుతుంది. రైట్, మోకరించి ప్రార్థన చేసుకుందాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.